హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రెండు అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ ఏంటంటే పెద్ది సెకండ్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, రిలీజ్ ట్రైలర్ అనేటటువంటిది ఒక రిలీజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అదొకటి, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటటువంటిది క్లారిటీ ఇస్తా. అండ్ సెకండ్ ట్రైలర్ ఎందుకు అనేటటువంటిది కూడా మీకైతే పిచ్చ క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ సెకండ్ ట్రైలర్ ఎందుకు అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు అనమాట. చెప్తా చూడండి, చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి గల కారణం. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఎర్లీగా రిలీజ్ చేశారు, ఇది ఒప్పుకోవాలన్నమాట. అంటే ఇక పెద్ద సినిమా చూసుకున్నట్లయితే ఇవాళ 26 రేపు 27, 28, 29, 30 1 2 3 4 డేస్ ఉంది. ఆల్రెడీ వీళ్ళు ప్రమోషన్స్ అయితే పీక్స్లో చేస్తున్నారు అనమాట. మనం చూసుకున్నట్లయితే భూపాల్లో చేశారు, బెంగళూరులో చేశారు, ఇంకా వేరే స్టేట్స్ అయితే భయంకరంగా తిరుగుతున్నారు. ఆ తర్వాత డైరెక్ట్గా మన తెలుగు స్టేట్స్లో ఇంకా భారీగా చేయాలి అనేటటువంటి కథలు కూడా వినపడుతున్నాయి, అది కూడా చేసేస్తారనమాట. సో ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా అయిపోద్ది, మధ్యలో ఇంకా 4 డేస్ అయితే ఉంటుంది. సో ఈ 4 డేస్లో ఇక ఏ విధమైనటువంటి ప్రమోషన్స్ ఉండవు. సో దాని కారణంగా ఒక రిలీజ్ ట్రైలర్ని ఎగ్జాక్ట్లీ 1వ తారీఖున 2వ తారీఖున రిలీజ్ చేద్దామని చెప్పి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారనమాట. మ్యాక్సిమం రిలీజ్ చేయొచ్చు, కాకపోతే ఇలా రిలీజ్ చేయడం బుచ్చిబాబు గారికి అయితే ఇష్టం లేదు. కానీ మైత్రి ప్రొడ్యూసర్ అయినా విరిది వాళ్ళంతా ప్రొడ్యూసర్స్, హీరో వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే బుచ్చిబాబు గారికి మనం ఇంకో ట్రైలర్ని రిలీజ్ చేద్దాం అనేటటువంటిది చెప్తున్నారు. కానీ మన బుచ్చిబాబు గారి మట్టికి దానికి ఒప్పుకోవట్లేదు. దానికి గల రీజన్ ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ట్రైలర్ బాగుంది. లైక్ రామ్ చరణ్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అనమాట. ఎవడైనా సినిమా చూసి రామ్ చరణ్ అన్న వన్ మ్యాన్ షో అనేటటువంటిది డిసైడ్ చేస్తారు. కానీ మనం ఓన్లీ ఈ ట్రైలర్ చూసి రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఓన్లీ రామ్ చరణే కష్టపడ్డాడు, ఇంకెవరో కూడా కష్టపడ్డాడు కానరాలేదనమాట. దాని కింద చాలా మంది కామెంట్ చేశారు, అరే సినిమా అంటే ఓన్లీ హీరోనే కష్టపడతారా, హీరోయిన్ కష్టపడాలి, సైడ్ ఆర్టిస్టులు కష్టపడాలంటే ఎలా దింగిద్ది, అలా జరగదమ్మా, ఓన్లీ హీరోనే కష్టపడతాడు, హీరో కష్టపడితేనే ఆ సినిమా హిట్ అవుతుంది అని చెప్పి నాకు చాలా మంది కామెంట్ చేశారు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. నాకు తెలిసి సినిమా మంచిగా ఫ్లాప్ అయ్యి కొన్ని ఉంటాయి అనమాట. అందులో దమ్ము సినిమా నాకు నచ్చింది, అందులో ఉన్నటువంటి ఫైట్స్ అయినా ఎన్టీఆర్ అన్న న్యూ స్టైల్ అయినా చాలా బాగుంటుంది. కానీ ఆ సినిమాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఓన్లీ ఎన్టీఆర్ఏ కష్టపడతాడు. మీరు చూడండి, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా కూడా ఓన్లీ ఎన్టీఆర్ అన్నకే ఉంటుంది కష్టం. ఇక మిగిలిన వాళ్ళు అంత గట్టిగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, అంత గట్టిగా ఎమోషన్ సీన్స్ అవసరం లేదు, అంత గట్టిగా డైలాగులు కూడా ఉండవు. లైక్ విలన్ ఒక్క డైలాగ్ చెప్పిందంటే మన హీరో పేజీ డైలాగ్ చెప్పాలి. లైక్ విలన్లో వచ్చి మీద పడతారు, హీరో నెడతారు అనమాట. అంతే, మొత్తం రోప్స్ ఓడాడు, తాళ్ళు ఓడారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ సినిమా ఉన్నటువంటి బిగ్గెస్ట్ మైనస్ ఓన్లీ హీరో కష్టపడతాడు, మిగిలిన ఆర్టిస్టులు ఎవరు కూడా కష్టపడరు. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని సినిమాలు ఉంటాయి, అయ్యేదులండి. ఓకే, అందరు ఆర్టిస్టులు కష్టపడితే ఇండస్ట్రీ హిట్ అవుతా అంటే 100% అయితే. ఉదాహరణకి నాకు బాగా తెలిసినటువంటి సినిమా రంగస్థలం సినిమా చూడండి. ప్రతి ఆర్టిస్ట్ కష్టపడతాడు, ప్రతి ఆర్టిస్ట్ చెమట దార పోసి మరీ నటిస్తాడు. మీకు డౌట్ వస్తే ఒకసారి ఓరయ్యో సాంగ్ చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఓరయ్యో సాంగ్ ఒక లుక్ అయ్యండి. ఓరయ్యో సాంగ్లో మనకు చూపించారనమాట ప్రతి ఒక్కరు ఎలా యాక్టింగ్ చేశారు అనేటటువంటిది. హీరో అయినా, హీరో వాళ్ళ అమ్మ అయినా, హీరో వాళ్ళ అక్క అయినా, హీరో వాళ్ళ చెల్లి అయినా, లైక్ హీరో లవర్ అయినా, వాళ్ళ నాన్న నరేష్ గారు. నాకైతే నరేష్ గారు నచ్చరు పర్సనల్గా, కానీ రంగస్థలం సినిమా చూసి ఆయన యాక్టింగ్కి ఫ్యాన్ అయిపోతాడు. ఆ రేంజ్లో బయటికి పోరా చెవిటినా కొడక అనేటటువంటిది. తర్వాత కొడుకు చచ్చిపోయినప్పుడు ఏడుస్తుడు, నిజంగా జీవించేసిండు, నిజంగా తండ్రి క్యారెక్టర్లో తనైతే మ్యాక్సిమం ప్రాణం పోసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఓన్లీ రామ్ చరణ్ అన్న కష్టపడాల, దాంట్లో అటు సుకుమార్ గారు కష్టపడ్డారు, ప్రతి ఆర్టిస్ట్ కూడా ప్రాణం పోసి నటించారు. అండ్ విలన్ ఏ రేంజ్లో కష్టపడ్డాడు, మన జగపతి బాబు గారు అలా మాట్లాడడానికి చాలా టైం పట్టింది, అలా నటించడానికి, ఆ బాడీ వాక్ అయినా, లైక్ చాలా సర్పంచ్ల గురించి తెలుసుకున్నారంట, చాలా రీసెర్చ్ చేశారంట, అవన్నీ మనకు చూపించారు. అందుకే ఆ సినిమా ప్రతి ఒక్కరికి అంతలో ఎక్కింది. ఎంత మటుకి ఒక్కటంటే ఒక్క నెగిటివ్ రివ్యూ లేని సినిమా ఏదైనా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా రంగస్థలం అని చెప్పుకోవచ్చు మనం, రామ్ చరణ్ అన్న కెరియర్లో. అది ఆ రేంజ్లో బిగ్గెస్ట్ హిట్ అయిందనమాట. సో ఆ సినిమా అంతా హిట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఎవ్రీ ఆర్టిస్ట్ రక్తం దారపోసిండు, ఎవ్రీ ఆర్టిస్ట్ చెమట దారపోసి దాంట్లో నటించేటటువంటి ప్రయత్నం చేశారు. అది అండ్ పుష్ప 2లో చూసుకున్నట్లయితే అసలు పుష్ప 2కి 3,000 కోట్లు రావాలి, కానీ 1,800 కోట్లతో ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే ఓన్లీ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ అందులో కానుతుంది. పుష్ప 1లో చూసుకున్నట్లయితే చిన్నగా రిలీజ్ 300 కోట్లు కొట్టింది, అది వేరే విషయం. కానీ 2లో ఓన్లీ బాయ్ ఒక్కడే హార్డ్ వర్క్ అయితే చేస్తాడు. సో మిగిలిన ఎవరు కూడా అంత నటించినట్టు మనకైతే అనిపించదు అనమాట. అసలు బన్వర్షన్ షికావత్ క్యారెక్టర్ని కొద్దిగా పండబెట్టింది అనేటటువంటిది అప్పట్లో వచ్చినటువంటి టాక్. ఇదే గుర్తుంచుకోండి, సినిమా హిట్ అవ్వాలి అని అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ కష్టపడాలి. బాహుబలి ఓన్లీ ప్రభాసే కష్టపడ్డా, రానానే కష్టపడ్డా, అనుష్క ఎలా కష్టపడ్డది, బిజ్జాదేవ్ ఎలా కష్టపడ్డాడు, శివగామి ఎలా కష్టపడ్డది, అక్కడ ఉన్నటువంటి సైనికులంతా ఎలా కష్టపడ్డారు,
కొత్తగా వచ్చేసినాయి 1800 కోట్లు కొత్తగా వచ్చేసింది ఇండస్ట్రీ హిట్ కాదు కదా. సో ఎవ్రీ ఆర్టిస్ట్ హార్డ్ వర్క్ అనేటటువంటిది ఇంపార్టెంట్. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన బుచ్చిబాబు గారి చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ బుచ్చిబాబు గారు చూసుకున్నట్లయితే సార్ 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 అని చేతులు కట్టుకోవటం. సో ఓకే నువ్వు హీరో ముందు అలా చేతులు కట్టుకో బాగానే ఉంటుంది, చిరంజీవి గారి ముందు చేతులు కట్టుకో. కానీ షూటింగ్లో కూడా ఆయన మేకింగ్ వీడియో చూస్తుంటే ఆయన అంత హంబుల్గా ఉండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అంత హంబుల్గా ఉండేటటువంటి డైరెక్టర్ అనమాట. ఎవడైనా వింటాడా? పక్కన ఆర్టిస్టులు ఉంటారా, వేరే వేరే పెద్ద ఆర్టిస్టులు ఉంటారా? జాన్వి ఉంది, ఇలా చేయాలంటే చేసిద్దా? ఆమెను కూడా మేడం 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 అని చెప్పి ఎలా అసలు హీరోయిన్తో ఎలా ఉండాలనేటటువంటిది బేసిక్ అనమాట. ప్రతి ఆర్టిస్ట్ ఆయన ఎలా ఉంటాడు అనేటటువంటిది నాకు తెలియదు. కానీ మన రామ్ చరణ్ అన్న డైరెక్టర్ చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా ఆయన హార్డ్ వర్క్ ఏంటి అనేటటువంటిది ఆయన చూపించిండు. అది మనకు క్లారిటీగా అర్థమైంది. సో అందరూ ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో ఓన్లీ రామ్ చరణే కనపడ్డాడు. రామ్ చరణ్ అన్న హార్డ్ వర్కే కనపడింది. అండ్ బీజం కూడా అంత పేలలేదు. బీజం చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ పండబెట్టిండు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో బీజం సరిగ్గా వెళ్ళలేదు, ఓన్లీ రామ్ చరణ్ అన్న ఒక్కడే కష్టపడ్డాడు అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. వాటన్నిటికీ సమాధానం రావాలి అని అంటే ఖచ్చితంగా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ట్రైలర్ చూసుకున్నట్లయితే 3 నిమిషాల పైన ఉంది కదా. సెకండ్ ట్రైలర్ చూసుకున్నట్లయితే 2 మినిట్స్ లోపులో ముగించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారంట. దాంట్లో స్పెషల్గా కుస్తీ ఫైట్స్ అయితే చూపించబోతున్నారు. మనకి ఇందులో చూసుకున్నట్లయితే కుస్తీ ఫైట్స్ అంత హైలో అయితే చూపించరా, దాన్ని చూపించబోతున్నారు. ఇంకా జాన్వీ కపూర్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది కూడా చూపిస్తున్నారు. లైక్ మనకి ఈ సినిమాలో చూసుకున్నట్లయితే జాన్వీ కపూర్ని చంపేస్తారంట. అది రియల్ అనమాట, ఆబ్వియస్లీ జరిగేది, దాంట్లో డౌటే లేదు. సో తన క్యారెక్టర్ని అయితే లేపేస్తారంట. దానికన్నా ముందు మంచి ఎమోషన్ సీన్ ఉంటుందంట. జాన్వీ కపూర్ గారు చెల్లిని సెలెక్ట్ చేశారంట సినిమా కోసం. కానీ మన రామ్ చరణ్ కూడా చెల్లి బాగానే ఉందో తనతో నటి చేసేద్దాం సినిమా అంటే వద్దు సార్, మనకి కొద్దిగా యాక్టింగ్ గట్టిగా రావాలి, డ్యాన్స్ గట్టిగా రావాలి, వాళ్ళ చెల్లి పర్ఫార్మెన్స్ మనం ఇంత మటుకి చూడలేదు కాబట్టి నమ్మలేమని చెప్పి జాన్వీకి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన అదే చెప్పిండు, లైక్ చెల్లి కోసం వెళ్తే అక్క దొరికింది అనేటటువంటి విషయాన్ని ఆయన అయితే చాలాసార్లు చెప్పిండు. ఇది మెయిన్ అనమాట. సో జాన్వీ కపూర్ క్యారెక్టర్ని కూడా బాగా చూపిస్తున్నారు. అండ్ మన శివరాజ్ కుమార్ గారు ఆయన చూసుకున్నట్లయితే ఆయన కూడా ట్రైలర్లో అంతకనంగా ఏం కాదు దాని గురించి. అండ్ మనం మున్నాబాయిని కూడా హైలైట్ చేస్తే ఈసారి రిలీజ్ చేసేటటువంటి ట్రైలర్లో బీజిఎం టాప్ నాక్ ఉండబోతుంది. ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంది అనేటటువంటి మనకైతే ఒక్క మొక్కలో చూపిస్తారు. సినిమా ఇంకా కొద్ది రోజుల్లో రివీల్ ఉంది. స్టోరీ ఏమాత్రం రివీల్ కాకుండా అలా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే నేను ఒక స్టోరీ చెప్పిన, మీకు గుర్తుంది, ఆ స్టోరీ బాగా వైరల్గా మారింది. ఒక కొండ ప్రాంతం ఉంటుంది, ఆ కొండ ప్రాంతంలో నుండి ట్రైన్ పోతే కానీ అక్కడ ఆగదు, అక్కడ స్టేషన్ లేదు. సో మన జగపతి బాబు గారు చూసుకున్నట్లయితే ఆ స్టేషన్ కోసం బాగా అంటే బాగా కష్టపడతారు. కానీ ఆయన చనిపోతారు, ఆయన చంపేస్తారు. ఆ తర్వాత మన పెద్ది గారు చూసుకున్నట్లయితే కుస్తీ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు, రకరకాలమైనటువంటి గేమ్స్ ఆడతాడు. అయినా కానీ తను గెలవలేడు. సో కొన్ని కారణాల వల్ల ఆయన గెలవలేకపోతే ఆ తర్వాత మన రామ్ చరణ్ అన్న తన కాలు తను నరుక్కొని హ్యాండిక్యాప్డ్ కోటాలో వెళ్ళి అక్కడ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకొచ్చి వాళ్ళ ఊరికి స్టేషన్ తీసుకొస్తున్నాను అని చెప్పి నేను ఒక స్టోరీ చెప్పాను. మన ఛానల్లో ఉంటుంది, క్లిక్ చేసి చూడండి, డీటెయిల్గా చెప్పిన అనమాట. సో అదైతే ఆల్మోస్ట్ పెద్ద మూవీ టీం దాకా వెళ్ళింది. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే అదంతా ఫేక్ అంటున్నారు. లైక్ వాళ్ళు దాని మీద రియాక్ట్ అయ్యారు అనమాట. చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో 100% ఫేక్, అలా కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రైన్ అనేటటువంటిది ఓపెనింగ్ షాట్ అని ఎందుకు అనుకుంటాం, క్లోజింగ్ షాట్ అనుకోవచ్చుగా, ఎండింగ్ షాట్ అనుకోవచ్చుగా, చనిపోయింది జగపతి బాబే అని చెప్పి ఎలా అనుకుంటాం, విలన్ అనుకోవచ్చుగా అని చెప్పి కూడా వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. చూద్దాం ఫ్రెండ్స్, నేనైతే ఆ స్టోరీ అనుకున్నా, వాళ్ళైతే ఆ స్టోరీ కాదు అని చెప్తున్నారు. నిజానికి ఆ స్టోరీ అయితే రొటీన్ అయితే లేదా బ్లాక్ బస్టర్ హిట్ అయితే దాంట్లో డౌటే లేదు. కానీ చూపించేటటువంటి విధానం ఉంటుంది, మనల్ని కట్టిపడేయాలన్నమాట, మనల్ని ఎంగేజింగ్గా కూర్చోబెడితే ఏ స్టోరీ అయినా బాగానే ఉంటుంది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. ఇదే అనమాట ఓవరాల్గా చెప్పేది. సో సెకండ్ ట్రయల్ అయితే ఖచ్చితంగా 1వ తారీఖు అయినా, ఈ మంత్ లాస్ట్ కూడా కాదు, ఖచ్చితంగా 1వ తారీఖు అన్నా 2వ తారీఖు అన్నా నిమిషం 50 సెకండ్లు పెట్టి ఒక పవర్ఫుల్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారంట. అది నెక్స్ట్ షాల్ ఉంటుందంట. సో ఈ దెబ్బతో పాన్ ఇండియాలో ఒక రేంజ్లో గ్రేస్ వస్తుంది అనేటటువంటిది వాళ్ళ నమ్మకం. అది కాక క్యాంపెయినింగ్ గట్టిగా చేస్తున్నారు ఫ్రెండ్స్. RRR తర్వాత అసలు గేమ్ చేంజర్ కూడా ఇంత కష్టపడలా. కానీ దీన్ని చూసుకున్నట్లయితే వేరే వేరే స్టేట్స్ దిగి సినిమాని ఎంతలా ప్రమోట్ చేస్తున్నారు అనేటటువంటి విషయం మనం చూడాలన్నమాట. సో రామ్ చరణ్ అన్న పాపం మాట్లాడడం అట్లా వేరే లాంగ్వేజ్లో, అయినా కానీ ఎలా ఒకలాగా మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన భుజాల మీద తీసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాక చెయ్యి ఇంజురీ అయింది, మీరు జాగ్రత్తగా చూడొచ్చు. అయినా కానీ కష్టపడుతుండు. ఆయన ఏంది భయ్య, అపోలో ఓనర్ ఆయన. మన రామ్ చరణ్ అన్న చూసుకున్నట్లయితే ఆయన తలుచుకుంటే చిటికెత్తే 100 కోట్లు 1000 కోట్లు వచ్చేస్తాయి. అయినా కానీ ఒక సినిమా కోసం ప్రాణం పెట్టి ఎంతలా కష్టపడుతుండో అనేటటువంటిది మీరైతే చూడొచ్చు. నాకు కానీ అలా చెయ్యి ఇరిగిందంటే నేను వారం రోజులు పక్క మీద నుండి లేవను. కానీ మన అన్న అంత ఇంజురీలో కూడా అంతలా కష్టపడుతుండు, వచ్చిరాని భాష మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తానంటే నిజంగా గ్రేట్. ఇదైతే మెచ్చుకోవాలన్నమాట. అండ్ తర్వాత మన ట్విట్టర్లో డిస్కషన్ నడుస్తుంది 2027లో ఏ సినిమా ఎక్కువ కొట్టిందని. దాని గురించి డీటెయిల్ ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మనం మాత్రం జై హింద్.